ఫ్రెండ్స్, నేను వీక్లీ వన్స్ వెజిటేబుల్ ప్లానింగ్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. యాక్చువల్గా వీక్లీ వన్స్ అనేది నేను కూరగాయలు తెస్తానన్నమాట. ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడ సంత పెడతారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక్కొక్క వీక్కి వన్ డే అని పెట్టుకుంటారనమాట. ఫర్ సపోజ్ బిహెచ్ఎల్లో సాటర్డే, చందనగర్లో మండే, అట్లా అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. గచ్చిబౌలిలో ఎవ్రీ సండే ఒక మార్కెట్ ఉంటుంది. కూరగాయల నుంచి మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రెస్సెస్, చెప్పులని మొత్తం పెడతారు గచ్చిబౌలి సైడ్ అయితే. నేను ఉండేది ఇక్కడ ఏరియాలో మాత్రం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎవ్రీ మండే పెడతారు. సో నేనేం తీసుకొచ్చానో చూసేయండి. ఫ్రూట్స్ వచ్చేసి నేను సీజనల్ ఫ్రూట్స్ వాటర్ మెలన్ అండ్ బనానా తీసుకున్నాను. ములక్కాయలు ఒక 5 అలాగ పెట్టారనమాట. వాటిని 20 రూపీస్కి అట్లా తీసుకున్నాను. మ్యాంగోస్ వచ్చేసి ఇవి బంగినపల్లి అని చెప్పాడు. కేజీ 60 అన్నాడు. 2 కేజీ 100కి ఇస్తానన్నారనమాట. సో నేను తీసుకున్నాను. బట్ చాలా అంటే చాలా ఫ్రాడ్ జరిగింది. చూడ్డానికి బయట మాత్రం అన్నీ మంచిగానే ఉన్నాయి. బట్ కట్ చేస్తే లోపల తెల్లగా ఉండి పుల్లగా ఉన్నాయన్నమాట. స్వీట్గా అస్సలు లేదు. బయటికి మాత్రం ఎల్లోయిష్గా పండిపోయినట్టే అనిపిస్తుంది. బట్ మ్యాంగో దగ్గర మనకి ఎక్కడ కూడా మ్యాంగో స్మెల్ అనేది రాలేదు. ఇంకా అవి తీసుకొని వేస్ట్ అయిందనమాట. బట్ ఏవి పడేయలేదు. నేనైతే అలాగే కట్ చేసుకొని రోజుకొకటి బియ్యంలో పెట్టుకొని పండించుకొని తిన్నాను. తర్వాత స్వీట్ కార్న్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. నేను రెగ్యులర్గా యూస్ చేస్తానన్నమాట. నేను చేసే వెజిటేబుల్ రైస్లో కానీ లేదంటే బాయిల్ చేసుకునే సాలడ్స్లో కానీ స్వీట్ కార్న్ ఎక్కువగా వాడతాను. స్వీట్ కార్న్ శాండ్విచ్ కూడా చేస్తూ ఉంటాను. ఈసారి మీకు స్వీట్ కార్న్ శాండ్విచ్ చేసినప్పుడు వీడియో పెడతాను. తర్వాత నేను బెండకాయలు తీసుకున్నాను. ఎవ్రీ వెజిటేబుల్ కూడా నేనేం చేస్తానంటే 1/2 కేజీ అందుకన్నా దానికన్నా తక్కువే తీసుకుంటాను. ఎందుకంటే మేము తీసుకునేది ఇద్దరికే కాబట్టి నేను ఆ వీక్ వరకే తీసుకుంటాను. మళ్ళీ మిగిలిపోకుండా అనమాట. మిగిలితే అవి నెక్స్ట్ వీక్ ఎట్లాగో స్పాయిల్ అయిపోతాయి. సో అందుకని ఇంకా నేను ఫ్రిడ్జ్ కింద ట్రేలో ఏంటంటే పొటాటోస్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వాటి మట్టుకు నేను కింద ట్రేలో పెట్టేసుకుంటాను. ఇంకా చిలకడ దుంపలు కూడా తీసుకున్నాను అనమాట ఈసారి. ఎందుకనో తినాలనిపించింది. కీరా దోశ కూడా నేను ఎక్కువ సాలడ్స్లో పెడతాను అనమాట. మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో కూడా ఒక బాక్స్లో కీరా పెడతాను. లేదా సాలడ్స్ చేసినప్పుడు కీరా యూస్ చేస్తూ ఉంటాను. చిక్కుడు దుంపలు ఎప్పుడైనా సరే సన్నగా ఉండేవి తీసుకుంటాం బెటర్. ఎందుకంటే పెద్దగా ఉంటే లోపల ఉడకవు. ఇన్ కేస్ అది ఉడికినా మనం తినలేమన్నమాట కంప్లీట్గా. సో చిన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. చిక్కుడుగాయలు తీసుకున్నాను. నాకు చిక్కుడుగాయ టమాటా కర్రీ మా అమ్మ చేస్తే చాలా ఇష్టం అనమాట. నేను మార్కెట్కి వెళ్తే నా పర్సనల్గా ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. మా అమ్మ చేసే వంటలన్నీ గుర్తు తెచ్చుకుంటాను. ఏ కూరగాయ అయితే మా అమ్మ ఎలా చేస్తే టేస్టీ వస్తుంది అని చెప్పేసి మా అమ్మ వంటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలు కూడా మా మమ్మీ చేసినట్టు ఎవరు చేయరనమాట. ఎందుకంటే మా డాడీ దొండకాయ అవి కచ్చగా ఉంటే తినరు, అంటే కొంచెం పచ్చిగా ఉంటే తినరు. చాలా అవి చిన్నగా అయిపోయేలాగా ఫ్రై చేస్తారనమాట, చిన్నగా కట్ చేసి. అలాంటి దొండకాయ ఫ్రై ఎక్కడ మీరు చూసి కూడా ఉండరు. మా ఇంట్లో చేసే స్పెషల్ అనమాట అది. అండ్ ఆల్సో క్యారెట్ కూడా తీసుకున్నాను. సాలడ్స్లోకి లేదంటే కర్రీస్లోకి ఏమైనా ఫ్రైస్ చేస్తే తురిమి కూడా వేస్తాను పులిహార అట్టెల్లో. అందుకని అనమాట. నేను లాస్ట్ వీక్ తీసుకున్న 2 క్యారెట్ మిగిలిపోయినాయి. అవి కూడా పక్కన విడిగా పెట్టాను. ఫ్రెష్గా ఉండేవాటితో అసలు కదపలేదనమాట. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ అంటారా, నేను తోడెం తీసేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను మా ఇంట్లో. సో వెజిటేబుల్స్కి వెళ్ళినా, గ్రాసరీస్కి వెళ్ళినా నేను మా అమ్మతో కానీ మా నాన్నతో కానీ నేను ఎక్కువ వెళ్ళేదాన్ని. నాకు బాగా ఐడియా అనమాట. మా డాడీ ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలన్నీ ఎట్లా స్టోర్ చేసుకోవాలన్నీ చెప్పేవాళ్ళు. పచ్చిమిరపకాయలు తొడెం తీసి పెట్టుకోలేదంటే స్పాయిల్ అయిపోతాయి. తొడెం నుంచి స్పాయిల్ అవుతుందన్నమాట, మెత్తగా అయిపోయి. ఇంట్లో చిన్న కూతురికి అవేనో అనమాట బాగా ఏమంటారు బెనిఫిట్స్. మనకి ఇంట్లో అక్క వెళ్ళిపోయిన తర్వాత మనమే ఉంటాం కాబట్టి మనకి బాగా అన్నీ నేర్పిస్తారు. ఇంట్లో మనకి పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి బాగా తెలుస్తుంది. అందరి ఇంట్లో చిన్న కూతుర్లు ఇంతేనా కదా నాకు తెలియదు. కానీ మా ఇంట్లో మాత్రం నేను ఎక్కువ హౌస్ హోల్డ్ విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. వెజిటేబుల్స్ కానీ సండే మార్కెట్కి వెళ్ళినా కూడా ఎక్కువ నేను తిరుగుతూ ఉండేదాన్ని. పచ్చిమిరపకాయలు చూసారా కలర్గా అయిపోయింది అనమాట. కొన్ని పండిపోయినాయి, కొన్ని పచ్చిగా ఉండి అట్లాగా. ఇంకా మీరు బాక్సులు చూస్తుంటే కనుక అవి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పర్పస్ కోసం కంటైనర్స్ 6 వచ్చినాయి. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. వాటిలో నేను యూజువల్గా ఆకుకూరలు పెట్టేదాన్ని అనమాట. ఆకుకూరలు అవి వేర్ల వరకు కట్ చేసి ఫ్రెష్గా పెట్టుకునేదాన్ని. అవి ఉండేవి చాలా ఫ్రెష్గానే. తోటకూర అండ్ కొత్తిమీర, మనకి పుదీనా వాటిని సపరేట్ కంటైనర్స్లో పెట్టుకునేదాన్ని. బాగానే ఉన్నాయి. వీక్ నేను ఒక్క ఆకుకూర కూడా తీసుకోలేదనమాట. ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే మాకు ఊరెళ్ళే ప్లాన్ ఉందనమాట. 1 వీక్లో ఈ కూరగాయలన్నీ ఖతం చేయాలని చెప్పేసి నేను ఓన్లీ వెజిటేబుల్స్ వరకే తీసుకున్నాను. నేను ఒక కంటైనర్లో కొత్తిమీరని
వేర్లు వరకు కట్ చేసేసి పెడతానమాట, స్పాయిల్ అవ్వకుండా. ఎప్పుడైనా సరే మీరు ఆకుకూరలు ఇలా పెట్టుకునేటప్పుడు వేర్లు కట్ చేసేసి పెట్టుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ డేస్ స్టోరేజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీషో కంటైనర్స్ నేను తీసుకున్న తర్వాత నాకు ఇంకా దీనికన్నా బెస్ట్ ఇవి కూడా దొరికినాయి అనమాట. మీరు కూడా ఒకసారి మీషోలో చెక్ చేయండి, ఫ్రిడ్జ్ కంటైనర్స్ అని చెప్పి. ఇంకా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. నాకు కొంచెం ఓసిడి ఉందన్నమాట, ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. బద్ధకం కూడా ఉంది, బట్ నేను ఏదైనా వర్క్ చేస్తే మాత్రం చాలా క్లీన్గా చేస్తాను. చేయకుండా ఉంటే మాత్రం అసలు ఏది ముట్టుకోను అనమాట, అది నా స్పెషాలిటీ. చూసారు కదా, నా ఫ్రిడ్జ్ రీస్టాక్ అయిపోయింది వెజిటేబుల్స్. 1 వీక్ మొత్తం నేను యూజ్ చేసేస్తాను. ఇది నా 1 వీక్కి సరిపోయే వెజిటేబుల్స్ షాపింగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.